హలో హాయ్ నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు బీట్రూట్ కొబ్బరి ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు ఇప్పుడు బీట్రూట్ తినట్లేదేమో, మానేస్తున్నారేమో, కానీ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. చూసారంటే ఖచ్చితంగా ఈసారి మీ లిస్ట్లో బీట్రూట్ని రాసుకుంటాను. ఫస్ట్ కొబ్బరి చెక్క తీసుకున్నాను, వాటర్ పెట్టాను స్టవ్ మీద. వాటర్ మరుగుతున్నప్పుడు ఈ బీట్రూట్ ముక్కలన్నింటినీ కూడా దాంట్లో చిన్న చిన్న ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసి 3 వంతులు ఉడికిస్తున్నాను. ఈ కొబ్బరిని ఫస్ట్ నేను ఈ విధంగా తురిమేసుకుంటున్నానండి. తురిమేసి కొబ్బరి తురుముని పక్కన పెట్టుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. బీట్రూట్ ఉడికిపోయింది, దీన్ని వంచేసుకుంటున్నాను చిల్లుల గిన్నెలోనికి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లోనికి ఒక 3 గరిటెల ఆయిల్ వేసాను. ఈ బీట్రూట్ ఫ్రైకి వెల్లుల్లిపాయ తాలింపు అనేది చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఖచ్చితంగా వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ వేగుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూను మినపగుళ్ళు, ఒక 1/4 టీ స్పూను ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలోనికి 4 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బీట్రూట్ అందరూ తినడానికి ప్రయత్నం చేయండి. బీట్రూట్లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో నైట్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, మరి విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇది మనకి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీర్ణ సంబంధమైన సమస్యలని రానివ్వదు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటివి రానివ్వదు, కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ బీటా సైనిన్స్ అనే మెటీరియల్ దీంట్లో ఉండడం వల్ల దీనికి ఈ కలర్ వచ్చిందనమాట. ఇది క్యాన్సర్ని కూడా రానివ్వదండి. అలాగే మరి ముఖ్యంగా మూత్రాశయ సంబంధించినటువంటి క్యాన్సర్ని రానివ్వదు. దీనిలో ఉండేటటువంటి అనేకమైనటువంటి మంచి గుణాల వలన ఈ రక్తనాళాల్లో రక్తం ప్రసరణ పడిపోవటం లేదా పెరిగిపోవటం లాంటి పరిస్థితుల్ని కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. అందుకని హై బీపీని కూడా ఇది కంట్రోల్లో ఉంచేస్తుంది అన్నమాట. షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అందుకని ప్రతిరోజు కూడా మనం ఈ బీట్రూట్ దుంపలు తినడానికి ఇష్టపడాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత బీట్రూట్ దుంపలను వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వీటిని 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉడికించాలి, మగ్గబెట్టాలి. ఇలా మగ్గబెట్టినప్పుడు ఇది చక్కగా 3 వంతులు ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ యొక్క ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లో ఇది మెత్తగా చక్కగా ఉడికిపోద్ది. ఇలా ఉడికిపోతూ ఉన్నప్పుడు మనం రుచి చూసుకోవాలి. బీట్రూట్ దుంప రుచిగా కరెక్ట్గా ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు ఉడికిపోయింది కదా, దీనిలోనికి మనం ముందుగా తురిమి పెట్టుకునేటువంటి కొబ్బరిని కూడా వేసేసి బీట్రూట్ దుంపలోనికి కలుపుకోవాలి. మంట చిన్నగా చేసేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలకు ఒకసారి అలాగా ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఈ బీట్రూట్ దుంపని ఖచ్చితంగా మనం ప్రతిరోజు దీన్ని బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగొచ్చు, సలాడ్లో చేసుకుని తినచ్చు, లేదా కూర వండుకు తినచ్చు, వేపుడు చేసి తినచ్చు. ఏ విధంగానైనా సరే బీట్రూట్ దుంపని ప్రతిరోజు కూడా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మరి ముఖ్యంగా ఇది జ్ఞాపక శక్తిని పెంచుద్ది. వయసు అయిపోయినప్పుడు చాలామంది అన్నీ మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోనివ్వకుండా ఇది మనల్ని జ్ఞాపక శక్తి పెంచుతుంది. అలాగే యాంటీ ఏజింగ్ రింకిల్స్ వస్తాయి, ఆ ముడతలు కూడా రానివ్వకుండా చర్మాన్ని ఇది కాపాడుతుంది అనమాట. బీట్రూట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా బీట్రూట్ని తినడానికి ప్రయత్నం చేయండి. బీట్రూట్ని చూసి భయపడి పారిపోవద్దు. మనకి ఇష్టం ఉన్నవే తినడం వలన కూడా మనకి అన్ని ప్రయోజనాలు అన్నీ దొరకవు. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేదనుకున్న వాటిలో నుంచి కూడా ఇష్టాన్ని వెతుక్కొని తినడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు బహుశా ఇది చికెను, ఫిష్, మటను లేదా వెజిటేరియన్ వాళ్ళకు ఉన్న చిక్కుడుకాయలు, బంగాళదుంపల్లో ఉన్నంత టేస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దీన్ని కూడా వండుకునే విధంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అందరం కూడా తినచ్చు. ఇబ్బందికరమైనటువంటి వెజిటబుల్ అయితే కాదు. కాబట్టి మరి అందరూ కూడా మరి ఈ రెసిపీ చూడండి ఎంత ఈజీగా ఉందో. చాలా ఈజీగా ఉంది, అలాగే చాలా సింపుల్గా కూడా ఉంది. మనకి దొరికేటటువంటి మెటీరియల్తోనే మనం వండుకుంటున్నాం.
చాలా సింపుల్గా ఉంది, చాలా హెల్తీగా కూడా ఉంది. ఇది ఏ విధమైనటువంటి స్పైసెస్ ఇందులో యాడ్ చేయలేదు. కాబట్టి అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వృద్ధులు అందరూ కూడా దీన్ని తినొచ్చు, అంత బాగుంది. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి వంటల్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆహ్వానించాలి. అలా వీటిని మనం తినగలిగినప్పుడు మన ఇంట్లో అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం, ఎవరం కూడా హాస్పిటల్స్ పాలైపోయే పరిస్థితి, అటువంటి పరిస్థితి మనకి ఉండదు. మనందరి ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన పదార్థాలు తినడానికి మనం అందరం కూడా నేర్చుకోవాలి, ఇష్టపడాలి. బీట్రూట్ దుంపలో ఉన్న ఆరోగ్యాన్ని మనందరం కూడా పొందాలన్నమాట, దాన్ని మనం పట్టుకోవాలి. ఓకేనా అండి? బీట్రూట్ దుంపని ఈ రోజు నుంచి మనం తినటం ప్రారంభిద్దాం.